ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్లో ఈ రోజు దినఫలాల ప్రకారం జరగబోతున్నాయి, అలాగే ఈ రోజు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క లైఫ్లో అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం 2:30 తర్వాత ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే చాలా కాలంగా ఆ యొక్క శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి ఒక పెద్ద శుభవార్తను ఈ రోజు మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కరి కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి. పరిస్థితులకు తగినట్లుగా మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికను మీరు కలిగి ఉన్నారు. మీరు ఉద్యోగార్థులైనట్లయితే కనుక ఉద్యోగ అవకాశం గురించి, వ్యాపారస్తులైనట్లయితే కనుక ఒక వ్యాపార అవకాశం గురించి, వ్యాపారంలో అభివృద్ధి గురించి, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన కోరిక వారికి ఉంటుంది. కొంతమందికి వివాహం జరగాలని, కొంతమందికి ప్రేమించిన వ్యక్తి వారి యొక్క లైఫ్ లోకి రావాలని, అలాగే మరికొంతమందికి విదేశాలకు వెళ్లాలని, ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఎటువంటి బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని దూరం పెట్టినటువంటి బంధువులు మీ ఇంటికి రావటం కానీ, మీకు కాల్ చేయటం కానీ జరుగుతుంది. ఇది కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. వ్యాపారస్తులకి ఈ రోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకుంటారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు సమయం బాగుందనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకు ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం అన్వేషిస్తున్న వారికి మార్పు లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క కన్యా రాశి వారికి 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం అనేది గడవబోతుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు భగవానుణ్ణి కూడా ఆరాధించండి. అలాగే దుర్గా చాలీసా పఠించండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించండి. శుభకరమైన ఫలితాలు చూస్తారు. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.